రక్తమే విజయం అనే నానుడి నెరవేరింది. అరిమత్తయి యోసేపు పిలాతు అనుమతితో యేసు భౌతిక దేహమును తీసుకుని వెళ్ళాడు. నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి యూదుల భూస్థాపన సాంప్రదాయానుసారము యేసు శరీరమునకు పరిమళ ద్రవ్యమును పూసిరి. ప్రభు దేహమును నార వస్త్రముతో చుట్టి ఎన్నడూ భూస్థాపము చేయని ఒక క్రొత్త సమాధిలో ఉంచుటను గురించి ధ్యానించుదుగాక. ప్రార్థన. తండ్రి, మీ శిలువ మార్గములో పయనించిన తర్వాత నా జీవిత విధానానికి గాను నేను మిక్కిలి దుఃఖించుచున్నాను. మీ శిలువ ధ్యానము నాలో హృదయ పరివర్తనను కలుగజేసింది. నాలోని పాత మరణములను సమాధి చేసుకుని నూతన జీవితాన్ని ధరించే కృపను నాకు ప్రసాదించండి. ప్రతిరోజు నేను మోయవలసిన శిలువను మోయటానికి కావలసిన ఆత్మ బలమును నిగ్రహ శక్తిని నాకు అనుగ్రహించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా నుండి స్వామి.